హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అబ్దుల్ గనీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండి చేప చాంగడ్డేసి పులుసు అండి. ముందుగా నేను చాంగడ్డు శుభ్రంగా కడుక్కున్నాను. దాని తర్వాత కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి చాంగడ్లు. దీంట్లో తగినన్ని వాటర్ వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేద్దామండి. అంత లోపల మనము దీనికి కావాల్సినవి పొడి చూద్దాము. మసాలా పొడి ముందుగా 2 స్పూన్లు వచ్చేసి ధనియాలు, కొంచెం మెంతులు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, చెక్క, లవంగాలు కొంచెం, ఒక 3 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క. ఓకే అండి, ఇవి దూరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనము ప్లేట్లో తీసుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా దబ్బర పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 1.5 ఎర్రగడ్డ తీసుకున్నానండి, సన్నగా కోసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది బాగా దూరగా వేయించుకోవాలి. మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే ఈ కలర్లో వచ్చింది. దాని తర్వాత మనము ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలి. దీన్ని బాగా కలపాలండి. సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే పులుపుకి తగినంత కారం వేసుకుందాము. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను కారం, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నేను చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా నూనె పైన తేలాలి. చూడండి గ్రేవీ మనకి ఎలా ఉందో, ఇలా రావాలండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము బాగా కలుపుకొని దీంట్లో మనము ఎండి చేప వేస్తున్నాం కదండి, ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కూరలో ఎక్కువ నీసు వాసన వచ్చేస్తుందండి పచ్చిది వేస్తే. ఇలా వేయించుకొని వేస్తే అంతగా నీసు వాసన రాదు. ఇప్పుడు మనము చాంగడ్లు ఉడకబెట్టుకున్నది వేసేద్దాము. దాని తర్వాత మనము ఒక 50 గ్రామ్స్ మనము చింతపండు రసాన్ని వేసుకుందాము. 50 గ్రామ్స్ తీసుకున్నానండి చింతపండు. దాని రసాన్ని పిండి వేసుకుందాము. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా పడతాయండి, నీళ్ళు వేసుకుందాము. ఓకే అండి, ఇది కొంచెం కలుపుకొని దీంట్లో మనము చేప ముక్కలు వేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. ఎండి చేప వేస్తే ఎక్కువ నీసు వాసన వస్తుందండి. అందుకని ఇది బాగా కడిగేసి నూనెలో వేయించుకొని ఇలా వేస్తే ఎక్కువ నీసు వాసన అనేది ఉండదు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుందాము.
ఓకే అండి, ముందుగా ఫ్రై చేసుకున్నవి ఇవన్నీ మనము పొడి చేసుకుందాము. ఓకే అండి, కూర అయితే ఉడకడానికి వచ్చేసింది. ఇప్పుడైతే మనము రెడీ చేసుకున్న పొడిని వేసుకుందాము. దాంట్లో సగమే వేస్తున్నానండి నేను, ఒక పెద్ద స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కూరకి ఇది చాలండి. ఓకే అండి, గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ చూద్దాము. ఓకే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.